వెల్కమ్ బ్యాక్ టు కుట్టి ఛానల్. ఏంటి ఇవాళ కుట్టి పాపనే చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ మా కుట్టి పాప ఒక పని చేసింది. అందుకే ఆ సంతోషం మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను మా కుట్టి పాప మీ ముందుకు వచ్చేసాం. ఏంటనుకుంటున్నారా? అదేం లేదండోయ్, నా కుట్టి పాప వచ్చేసి ఇంకో మైల్ స్టోన్ అయితే దాటేసిందండి మన కుట్టి పాప. అదేంటనుకుంటున్నారా? అర్థం కాలేదనుకుంటా కొంతమందికి. అదేనండోయ్, నా కుట్టి తల్లి బోర్ల పడిపోయిందండి. అది సంతోషమే కదండి. అందుకే ఆ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకైతే రావడం జరిగిపోయిందండి నా కుట్టి పాప. నువ్వు కూడా ఎలా ఆడుకుంటుందో మీరు కూడా వినండి ఒక్కోసారి. విన్నారు కదా నా పాప ఎంత మంచిగా అల్లరి చేస్తుందో. ఓయ్ బోర్ల పడిపోయింది, చూసేయండి నా కుట్టి తల్లి బోర్ల పడిపోయింది. ఎంత ఆనందమో కదా అండి. వాళ్ళు ఏ చిన్న పని చేసినా మనకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం ఎంత కోపంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా వాళ్ళ చిన్న స్మైల్ చూస్తే చాలండి, ఆ కోపం కానీ బాధ కానీ ఇట్టే వెళ్ళిపోతుంది. ఇదేం కలుపుతుంది అనుకుంటున్నారా? అదేనండి మైదా పిండి. బోర్ల పడిపోయింది కదా, బొబ్బట్లు చేద్దామని చెప్పేసి బొబ్బట్లుకి ఏమేమి కావాలో వాటినన్నిటిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి నా కుట్టి పాప కోసం. నేనైతే చాలా వెయిట్ చేశానండి. ఎప్పుడెప్పుడు నా కుట్టి పాప బోర్ల పడిపోతుందా, ఎప్పుడెప్పుడు బొబ్బట్లు చేసుకొని తిందామా అని చెప్పేసి చాలా చాలా వెయిట్ చేస్తుంటే ఆ రోజైతే వచ్చేసింది. అందుకే ఇప్పుడు బొబ్బట్లు కూడా చేసేస్తున్నాను. మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తున్నా అనేది. బొబ్బట్లకు ఏం కావాలో చెప్పలేదు కదా. మైదా పిండి అండి, దానికి తగ్గంత బెల్లం తీసుకోండి, అలాగే శనగపప్పు తీసుకోవాలండి. దానికి మనకు ఫ్లేవర్ కావాలంటే ఇలాచి వేసుకోండి. వద్దు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకోకండి. నేను మా అమ్మ అయితే బొబ్బట్లు చేసేసామండి. దాని తర్వాత అయితే నేను నా కుట్టి తల్లి కోసం డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. మా చెట్ల పూలతోనే చేశానండి. ఏదో నాకు వచ్చినట్లు చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా సరే అండి, మన పిల్లల కోసం మన చేతులతో చేస్తే ఆ ఆనందమే వేరు. ఎంత పెట్టినా ఏం చేసినా ఆనందాన్ని మనం ఎక్కడ కొనలేం కదా అండి. చూసేయండి, డెకరేషన్ పూర్తయిపోయింది. నచ్చిందా మీకు కూడా? ఏదో నాకు వచ్చినట్టు చేశానండి. అలాగే మా నాన్నగారు కూడా ఒక చేశారు. ఇక్కడ చూడండి నా కుట్టి తల్లి ఎంత ప్రశాంతంగా పడిపోయిందో. చాలా టైం అయితే చేసిందండి నా కుట్టి తల్లి. ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడండి మీరు కూడా. పడవే కుట్టి తల్లి అంటే వద్దమ్మా మనం ప్రశాంతంగా పడతాం బోర్లా అని చెప్పి చేసింది. డ్రెస్ కంఫర్ట్ లేదేమో అండి పాపం, అందుకే చాలా టైం అయితే చేసేసింది నా కుట్టి తల్లి. మొత్తానికైతే సరేలే అమ్మ, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాకు ఇష్టం లేదులే అని చెప్పేసి నా కుట్టి తల్లి అయితే బోర్ల పడిపోయింది. వాళ్ళు ఏ చిన్న పని చేసినా ఎందుకో మనకి ఇంత ఆనందాన్ని ఇస్తుందో అర్థం కాదండి. చూడండి ఎంత ముద్దుగా చూస్తుంది నా కుట్టి తల్లి. అది వచ్చాక నా ప్రపంచమే మారిపోయిందండి నిజం చెప్పాలంటే. అదే నా సర్వస్వం అన్నట్టు ఉన్నాను నేనైతే. ఎప్పుడు అందరూ అంతే ఉంటారు, నేననే కాదు. కాసేపు నేను కూడా నా కుట్టి తల్లితోటి ఆడుకున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. మా కుట్టి తల్లి కూడా చెప్తుంది అందరికీ బాయ్, మళ్ళీ వచ్చేస్తాం.